అయ్యో విలువైన నగల్ని ఎలా పడితే అలా పారేయకూడదమ్మా. మరి ఇదిగో ఈ రోజు స్వామి వారికి పూజ చేసి ఆ పూజలో ఈ నగలు పెట్టి స్వామి స్వామి ఈ నగలన్నీ ఎవరికి ఇవ్వమంటావు అని నువ్వు అడుగు. ఆ తర్వాత ఈ నగలు తీసుకొని బయటకెళ్ళు. ఈ దారిలో మధ్యలో ఎవరైనా నిన్ను కౌగిలించుకొని అని ముద్దు పెడతారో వాళ్ళకి నగలు ఇచ్చేసాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నమ్మగారండి? వాళ్ళని దేవుడు పంపించాడు కాబట్టి వాళ్ళకిస్తే నీకు పుణ్యం వస్తుంది కాబట్టి. ఓ అలాగా, అయితే వాళ్ళకే ఇస్తానండి. అయితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు ఫ్రెష్ అవ్వమ్మా. అలాగేనండి. నేనే అని ముద్దిచ్చేస్తారు చూడండి నా విద్య. అమ్మో గెటప్ చేంజ్ చేసుకోవాలి. అమ్మ అత్తయ్య గారు నగలు కొట్టడానికి ఏం ప్లాన్ చేశారు? కౌగులించుకుని ముద్దు పెట్టుకోవడం మీకే కాదు మాకు వచ్చు. చూస్తూ ఉండండి ఆ నగలు ఎలా కొట్టేస్తాము. చెప్తానత్తయ్య గారు, మాకు వచ్చు ముద్దు పెట్టుకోవడం. పద పద పదొక్క పద. అమ్మయ్యా నగలు కొట్టేయడానికి రూట్ వేశాను. అర్జెంటుగా గెటప్ మార్చి కొట్టేయాలి. అమ్మో ఏందట్లా మింగేసేవాడు లెక్క చూస్తుండు. మామా నిన్ను చదివించడం నా వల్ల కాదే. నిన్ను హాస్టల్లో పడడం తప్ప నాకు వేరే దారి లేదు. నేనేం చేసిన మామా? పిల్లలు నాకు అల్లరి చేయక అన్నం వండి వడ్డిస్తారా? నోరెత్తావంటే చంపుతాను. నువ్వు పిల్లవానే? నువ్వు పిల్లవా? నీకు భయపడి మన వీధులకు పాలవాడు, పేపర్ వాడు, పూలవాడు, ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకునేవాడు కూడా రావడం మానేశాడే. నీ పేరు చెప్తే చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతున్నారు. నేనేం చేసిన మామా? ఏం చేసావా? వాళ్ళందరూ కలిసి చందాలేసుకొని నీ గురించి ఒక గ్రంథమే రాస్తున్నారే. ఆ రేంజ్ లో ఉన్నాయి తమ టార్చర్లు. అరే పాలవాడు నీళ్ళు కలిపితేందుకు, పెట్రోల్ కలిపితే నీకెందుకు? వాళ్ళ వ్యాపారం వాళ్ళది. ఏ బుజ్జి చూడు, అర్జెంటుగా ఏదో ఒక ప్లాన్ చేసి ఆ నగలు మనం కొట్టేయాలి. దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది బుజ్జి. ఏంటండి అది? ఓకేనా బుజ్జి? అబ్బబ్బబ్బబ్బబ్బ, సూపర్ ఐడియా. ఇదిగో ఇప్పుడే ప్లాన్ అమలు చేస్తా, ఓ నగలు కొట్టేస్తా. చాలే వేసిన ప్లాన్లు చాలు గాని తీర్థం పట్టు. పట్టు పట్టు. నువ్వు కూడా పట్టరా. ఆ తీర్థం తాకండి. ఏమైంది? ఏమైంది? ఏమైంది అని అడుగుతారేంటండి? సరే ఇంగ్లీష్ లోనే వాట్ హ్యాపెండ్ అని అడుగుతున్నాను. అయ్యో ఆ తీర్థంలో ఏదో కలిపారండి. కర్పూరం, తులసి, గోమూత్రం కలిపానండి అంతే. ఏమో అత్తయ్య గారు, ఆ తీర్థం తాగిన దగ్గర నుంచి నోరంతా మండిపోతుంది, నాలికంతా మొత్తు మారిపోయింది, రుచి తెలియటం లేదు, నాలికంతా రాయిలా అయిపోయింది. అయ్యో బుజ్జి, ఇప్పుడు ఆ నాలుకకి ఆపరేషన్ చేయాలంటే 4-5 లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎవరిస్తారు? నిజమేరా, అయినా అంత ఖర్చు పెట్టించే ఆ నాలుక మనకు అవసరమారా? ఒకసారి ఆలోచించండి. అవసరమా అంటారేంటి అత్తయ్య గారు? అంటే వెధవనాలుక తినడానికి వాగడానికి తప్ప దేనికి పనికొస్తుంది చెప్పవే? అందుకని కోయించమంటావమ్మా? కోయించడానికి అదేవన్నా బొంగేమిట్రా నీ పెళ్ళం టంగు. పళ్ళ మధ్యలో పడుంటుంది అంటే ఉంచేసుకోమను, నోట్లో అడ్డుగా ఉందంటే తీయించమను. చాలండి, మీ మనవరాలు చేసిన పనికి నా నాలుగుకి రుచి తెలియకుండా పోతే దాన్ని తిట్టాల్సింది పోయి కోయించేయి తీయించేయి ఎగతాళి చేస్తారా? ఇదిగో మర్యాదగా నా నాలిక నాకు తెప్పించారా సరే, లేదంటే దాని మీద కేసు పెడతాను.
సారీ పెద్దమ్మ గారండి, నేను కావాలని చేయలేదండి. అయితే వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చివ్వు, అమ్ముకొని ఆపరేషన్ చేయించుకుంటాను. అమ్మలత, నీ నాలుక నాటకం నగల గురించా చెప్తా. అమ్మలత, పోయిన నీ నాలుక రుచి నేను తెప్పిస్తానమ్మా. ఆ, ఎలా తెప్పిస్తారండి? ఏ తిన్న గడ్డిలాగా ఉంటుంది. నేను తెచ్చే పాలు తాగేవంటే వెంటనే రుచి తెలిసిపోతుంది. అలాగా, అయితే వెంటనే వెళ్ళి తీసుకురండి. ఒక్క నిమిషం. తెచ్చేనే దివ్య ఔషధం. ఇదిగా. ఈ పాలు ఒక్క చెంచా తాగు, పోయిన రుచి వెంటనే వచ్చేస్తుంది. పద. ఏమైంది? అయ్యో, ఇది పాలు కాదు, ఫినాయిల్. చూసావా చూసావా, రుచి ఎలా తెలిసిపోయిందో. అంటే నీ రుచి నీకు వచ్చేసినట్టే కదా. అమ్మ గీత, ఇదిగో నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. అలాగే నానమ్మ గారండి. ఏయ్, ఒసేయ్, నా దగ్గర వెధవ నాటకాలు ఆడమంటే చంపుతా. అత్తయ్య గారు, ఇవన్నీ కాదండి. ఆ నగల కోసం మీరు మేము కొట్టుకునే బదులు ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటదే? మా టాలెంట్ తో మేం ట్రై చేస్తాం, మీ టాలెంట్ తో మీరు ట్రై చేయండి. మీ వల్ల అయితే మాకు అడ్డుపడండి, మా వల్ల అయితే మేము అడ్డుపడతాం. కాకపోతే మేం ఒకరోజు ట్రై చేస్తే మీరు ఇంకొక రోజు ట్రై చేయాలి. ఎవరికి దక్కినా మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోవాలి. ఒకవేళ ఇద్దరం కొట్టేయలేకపోతే? అయ్యో, చెరి సగం పంచుకుందామే. ఇదేదో ఈ డీల్కి మేము ఓకే. ఓకే, డీల్. అయ్యమ్మా, చేతులు తీయండి. సారీ సార్. డీల్ అంటే ఇక్కడ కొట్టాలి. సార్ సార్ సార్, ఓకే ఓకే ఓకే, కూర్చోండి కూర్చోండి. చెప్పండి. మీరే సత్యం, సైకో థెరపిస్ట్. ఛీ! సైకోది రేపిస్ట్ కాదు సార్, సైకో థెరపిస్ట్. అదే అదే, నాకు పదాలని డిఫరెంట్గా పలకటం అలవాటు, అందుకే అలా చెప్పాను. ఇంతకీ ప్రాబెల్లం ఏమిటి? బెల్లమా? బెల్లం పంచదార ఏంటి సార్? ప్రాబ్లం అయి ఉంటుంది సార్. ఎస్ ఎస్, ఆ బెల్లమే. ఏం లేదు సార్, ఇది నా కోడలు శ్వేత, 2వ క్లాస్ చదువుతుంది, బాగా అల్లరి చేస్తుంది. చెప్పానా? చచ్చాడు, నన్నే తీసుకొస్తావు లేకపోతే